పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో తీవ్రంగా చర్చలు నడుస్తున్న నేపథ్యంలో పూరా లోకల్ న్యూస్ చాలా గ్రామాలను సందర్శించే ప్రయత్నం చేస్తుంది. అయితే నిజంగానే ఈ గ్రామాలలో ఉన్న సమస్యలు ఏంటి, ఈ సమస్యల పరిష్కారాలు ఏంటి, రానున్న ఎన్నికల్లో అజెండాగా ఏం మారనున్నదని కొన్ని గ్రామాలలో కేస్ స్టడీస్ చేస్తున్న సందర్భంగా ప్రస్తుతం మనం ఓ గ్రామానికి చేరుకున్నాం. ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ గ్రామ ప్రజలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఇక్కడ కనబడుతున్న ఈ గ్రామం హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్ళ. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రానికి దగ్గరగా ఉన్నప్పటికీ అభివృద్ధిలో ఆమడ దూరం ఉందంటున్నారు గ్రామ ప్రజలు. ఇక్కడ మొత్తం జనాభా 3500 కాగా ఓటర్ల సంఖ్య 2100 వరకు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలో కూడా ఈ గ్రామం వస్తుంది. స్థానిక ప్రజా ప్రతినిధుల కాలం ముగిసి దాదాపు 2 ఏళ్లవుతున్న క్రమంలో గ్రామ సమస్యల పరిష్కారానికి స్థానికులు ఎదురుచూపులే అవుతున్నాయంటున్నారు. మౌలిక సదుపాయాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం నోచుకోవడం లేదంటున్నారు. తాజాగా లోకల్ బాడీ ఎలక్షన్లపై కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో త్వరలో ఎన్నికలు జరిగితే తమకు సమస్యలు దూరం అవుతాయంటున్నారు. ఈ క్రమంలో గ్రామ ప్రజలు రానున్న నాయకులకు సమస్యల చిట్టా విప్పుతున్నారు. గతంలో హామీ ఇచ్చి వదిలేసిన సమస్యలతో పాటు కొత్త డిమాండ్లను కూడా ముందుంచుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మధ్యలో నిలిచిపోయిన పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు మౌలిక సౌకర్యాలను అందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. నా పేరు బైరి శ్రీశైలం, పందిళ్ళ గ్రామం, హుస్నాబాద్ మండలం. మన వ్యవసాయ భూమి బాయిల కాడికి పోయే బాటలు దయచేసి మంత్రి గారు దృష్టికి పోయి మంచి మొరాలు పోసి దక్కుచర్లో పూర్తిగా తీసేందుకు సహకరించాలి. అదే మేము మా పందిళ్ళ గ్రామము, ఇది మా పందిళ్ళ గ్రామంలో పల్లె దవాఖానా. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్లో కట్టిర్రు. మళ్ళీ ఇప్పుడు మొన్న పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రభాకర్ మన ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెనింగ్ చేసిర్రు. ఈ దవాఖానకు ముఖ పరిచయం లేదు, ముఖద్వారం లేదు. ఈ రెండవది ఎవరు వచ్చినా కానీ గ్రామ పంచాయతీ ఏదని అడుగుతున్నారు, అక్కడికి వచ్చినాక దవాఖాన ఏదని అడుగుతారు. అది దవాఖాన అని ఎవరికితో తెలియదు. ఈ దవాఖాన వెనక దిక్కు సుతం మొత్తం అక్కడిక్కడ మంది వాడుకున్నాడు, ఇవన్నీ చేసుడు గందరగోళం ఇటువంటివి ఉన్నాయి. ఈ దవాఖాన అనేది ఒక డాక్టర్ లేడు. ఇది ఎందుకు కట్టిర్రు? ఇది ఒక రూపాయితో కట్టుకునే పని కాదు. 100 తోటి కాదు, 1000 తోటి కాదు, 1,00,000 తోటి కాదు, కొన్ని లక్షలతో కట్టిన ఈ హాస్పిటల్. ఇది దుర్వినియోగం. మెయిన్ బజార్ మీద ఉన్నది, దీనికి ముఖమే లేదు. ఎవరు వచ్చినా కానీ దాకానే ఎవరికి తెలియదు. ఒకవేళ ఎవరన్నా ఇంక చూసినా కానీ తెలుస్తుంది. దయచేసి దీనికి ఇద్దరు డాక్టర్లను నియమించి జర అభివృద్ధిగా ఇంటి ముంగట దవాఖాన ముంగట కొద్దిగా అంత శుభ్రంగా ఒక బోర్డు పెట్టించి, ఆ బోర్డు లేదు, ఎవరికి వచ్చినా కానీ తెలియదు, ఇది ఏంటిదని తెలియదు. ఎవరిదో బంగ్లా కట్టుకున్నారు, ఊరి నివాసుడు అనేదే తెలుసు, ఇది హాస్పిటల్ అని ఎవరికి తెలియదు. దయచేసి ఈ మంత్రులు గారు జర దీన్ని ఆయన దృష్టిలో తీసుకొని జర అధికారులకు ఆదేశాలు ఇవ్వగలరని మా యొక్క మనవి. నా పేరు వెల్దండి సత్యనారాయణ. నా పేరు బండి మల్లయ్య, యాదవ ప్రెసిడెంట్. నేను అన్ని బిల్డింగ్ కావాలి మాకు, యాదవ సంఘం బిల్డింగ్. మేము గుడి కట్టుకుంటాం, మల్లన్న గుడి, చౌడలమ్మ గుడి, అందుకే తయారు చేస్తానండి. దీనికి మాకు అన్ని పనులు కావాలి. మేము ఆలోచించేది అన్ని వాటర్లకు నీళ్లు రావాలి. నీళ్ళు వస్తలేవు, గట్లా నీళ్ళు వస్తలేవు, మంచినీళ్ళు. అది దానికి చేయాలి, మంచిగా ఆలోచన ఉండి అన్నీ చేయాలి మంత్రి గారు దయచేసి. నా పేరు గూళ్ళ రాజవ్వ, మాది పందిళ్ళ గ్రామం. ఈ హాస్పిటల్ కొన్ని లక్షలు పెట్టి కట్టింది కానీ ఇందులో డాక్టర్లు ఉంటలేరు. మాకు హుస్నాబాద్ పోయడానికి ఇబ్బంది అవుతుంది, ఆడ లైన్ అవుతుంది. ఇక్కడ వ్యవసాయం చేస్తే తేర్లు, పాములు, అవి జ్వరాలు, అనారోగ్యంతో ఉంటున్నాం. ఈడ ఎవరు ఉంటలేరు డాక్టర్లు. దయచేసి 2 డాక్టర్లను ఈడ పెట్టి మా ఊరు గ్రామాలకు అందరికీ ఆరోగ్యంగా ఉండేటట్టు చూడాలి. ప్రధానంగా గ్రామంలో సుదీర్ఘంగా ఉన్న సమస్యలపై గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పందిళ్ళ నుండి బంజరుపల్లికి మంజూరైన రోడ్డు పనులను తొందరగా పూర్తి చేస్తే అనుకూలంగా ఉంటుందంటున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల
ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా స్థానిక ఆర్ఎంపీలపై ఆధారపడుతున్నామని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తమకు 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు. మరోవైపు పోచమ్మ చెరువు, కుమ్మరికుంట చెరువులకు మరమ్మత్తు చేస్తే వ్యవసాయానికి పూర్తి స్థాయిలో నీరు అందుబాటులోకి వస్తుందంటున్నారు గ్రామ ప్రజలు. వీటితో పాటు గ్రామంలో వీధి దీపాలు, డ్రైనేజీలు, నీటి సమస్యలను పరిష్కరించాలని కూడా కోరుతున్నారు. ఇవే కాకుండా గతంలో ఇచ్చిన హామీల్లో యాదవ సంఘ భవన నిర్మాణానికి ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ నిధులు కేటాయించాలంటున్నారు. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రహదారికి మోరం పోసి దారి నిర్మించాలని కూడా గ్రామస్తులు అంటున్నారు. నా పేరు నార్లాపురం సత్తయ్య. పందిల గ్రామం, అది ఉస్నాబాద్ మండలం, సిద్దిపేట డిస్టిక్. మా పందిల గ్రామంలో ఈ గత 6 నెలల క్రితము ఇక్కడ పందిళ్ళ నుంచి వెళ్ళి బంజేరపల్లెకు ఒక డాంబర్ రోడ్డు శాంక్షన్ చేయడం అని చెప్పి, అదేవిధంగా పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని కోట్లు శాంక్షన్ అయినా అని చెప్పి, అది ఇంతవరకు కూడా దాఖలా లేవు. అదేవిధంగా గ్రామంలో ఒక హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అది దాదాపు 3-4 సంవత్సరాలు అయిపోయినా కూడా దానికి ఇంతవరకు డాక్టర్ కానీ, నర్సులు కానీ ఇంతవరకు ఎవరు కూడా రావడం లేదు, ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం లేదు. పేరుకు మాత్రమే హాస్పిటల్ కట్టడం జరిగింది. దానికి దయచేసి డాక్టర్ను కూడా కేటాయించలేక ప్రజలు కూడా గ్రామంలో ఇబ్బంది పడుతున్నారు వైద్యానికి. అదేవిధంగా గ్రామంలో 2 వర్షాకాలం వచ్చినట్టయితే 2 చెరువులు, పోచమ్మ చెరువు అని, ఇక్కడ కుమ్మరికుంట చెరువు అని ఉన్నది, 2 చెరువులు. అవి 2 మత్తడి అయినచో ఊరు దిగ్బంధం అయిపోతుంది. దాంతో మత్తడి లెవెల్ ఎక్కువైనప్పుడు ప్రజలు బయటకు పోవడానికి ఇబ్బంది అవుతుంది. దానివల్ల అది 2 చెరువులు కూడా మత్తడి అయినచో ఊర్లోకి ఈ ఊరికి చాలా ఇబ్బంది జరుగుతున్నది. దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్లు జరగాల్సిన టైంలో జరగకపోవడం వల్ల ఈ గ్రామానికి సంబంధించిన నీటి వ్యవస్థే కానీ, తర్వాత విద్యుత్ దీపాలు కానీ, ఇప్పుడు విద్యుత్ దీపాల గురించి 3 నెలలు అవుతుంది. అధికారులు చెప్పినా కూడా వారు పట్టించుకోవడం లేదు. దీని మీద ఈ ఎలక్షన్ల తక్షణమే నిర్వహించకపోవడం వల్ల, దీనికి సరైన అధికారులు లేకపోవడం వల్ల ఇది బాగా సమస్య అనేది ఇంకెక్కువైతుంది. గ్రామం అనేది అభివృద్ధికి నోచుకోకుండా పోతుంది. అదేవిధంగా గ్రామంలో అదేవిధంగా మన ఇంద్రమ్మ ఇండ్ల విషయం చూసుకుంటే, దాదాపుగా ఇది ఈ ఇంద్రమ్మ ఇండ్లు కూడా సరిగ్గా కమిటీ చేసి దీని ఉన్నవారికి లేనివారికి అనేది నిర్ణయించకుండా ఉన్నవారికే కట్టబెట్టడం జరుగుతుంది. దీని విషయంలో బాగా లోపాలు జరుగుతున్నాయి. దీని మీద చర్య తీసుకోవడం లేదు. అధికారులకు విన్నవించినా కూడా లేని వారికి, పూర్తిగా ఏం లేని వారికి అని వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అనేది లేని వారికి కేటాయించాలని గవర్నమెంట్ చెప్పినా కూడా లోకల్ వాళ్ళు, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు వారి కార్యకర్తలకు కానీ ఇల్లు ఉన్న వాళ్ళకే కట్టబెట్టడం, ఏం బీద వాళ్ళకు ఇవ్వకుండా అన్యాయం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే అనేక సమస్యలు గ్రామంలో ఉన్నాయి. తీర్చడానికి అధికారులు సహకరించాలని కోరుకుంటున్నాను. నా పేరు బైరి సత్యనారాయణ యాదవ్, పందిల గ్రామం, యాదవ సంఘం. మాకున్న ప్రాబ్లమ్స్ యాదవ సంఘానికి ఇప్పటి వరకు ఏం చేయలేకపోయారు. ఉన్న పందిల గ్రామంలో కనీస వసతులు యాదవ సంఘానికి లేవు. దీనివల్ల మాకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. మేమందరం కలిసికట్టుగా వచ్చి మేము గుడి కోసం అని చెప్పేసి మేము అందరం వచ్చి యూనియన్ వచ్చి మేము చేస్తున్నాం. దీనికోసం సహకరించాలని ఎంపీ గారిని మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు తోడేటి రమేష్. 2019 నుండి 2024 మధ్యకాలంలో పందిల గ్రామానికి సర్పంచ్గా పనిచేయడం జరిగింది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కొన్ని బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా పెండింగ్ బిల్లులు చెల్లించలేదు. దయచేసి ఈ గవర్నమెంట్ కూడా మనం విన్నపం తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మా యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా దాదాపు 20 నెలల నుండి ఎలక్షన్లు లేక, ఎందుకంటే స్థానికంగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు వీరు లేకుండా గ్రామాలలో అభివృద్ధి అనేది మొత్తం కుంటుపడిపోయింది. వీధి దీపాలు కానీ, వాటర్ కానీ ఇవన్నీ కూడా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం స్పెషల్ ఆఫీసర్ ప్లస్ సెక్రటరీ ద్వారానే
పరిపాలన కొనసాగుతుంది. వీరు సొంతంగా జేబుల నుండి డబ్బులు పెట్టి అభివృద్ధి పనులు చేయాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే నెల జీతం మీద ఆధారపడి ఉండేవారు ప్రభుత్వ ఉద్యోగులు చేతి నుండి డబ్బులు తీసుకొచ్చి పెట్టి అభివృద్ధి పనులు చేయాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే గతంలో మేము సర్పంచ్గా ఉన్న అంతసేపు కూడా ఎన్నో డబ్బులు వెచ్చించి మిత్తిలకు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అందులో బాగా అప్పుల పాలైన విషయం అందరికీ తెలుసు. సర్పంచులు నిస్వార్థంగా సేవ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి రానున్న రోజులలో సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్లే ముందే మా యొక్క బిల్లులు చెల్లించాలని అందరినీ కోరుకుంటున్నాము. అంతేవిధంగా ఎందుకంటే ఇప్పుడు నాయకుడు లేని తండాగా గ్రామాలు మారిపోయినాయి. ఎందుకంటే సర్పంచ్ అనేది అన్ని రకాలకు సొల్యూషన్, సర్వరోగ నివారణ ఏ విధంగానో సర్పంచ్ అనేవాడు ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామాలలో ఉండి ప్రజల బాగోగు తెలుసుకొని గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని మండలం ద్వారా ఎంపీడీఓ ద్వారా అదేవిధంగా కలెక్టర్కు మధ్యవర్తిగా వ్యవహరించి సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వాటి ఆ సమస్యల పరిష్కారం కోసం కష్టపడేవాడు సర్పంచ్. కాబట్టి ఈ ఖచ్చితంగా ఎలక్షన్లు తొందరగా నిర్వహించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తే అందరికీ మంచిది. థ్యాంక్ యూ. మొత్తానికి అధికారుల పాలనలో ప్రజలకు అందుబాటులోకి రాని సమస్యల పరిష్కారం కేవలం స్థానిక సంస్థలు ఎన్నికలు పూర్తయితేనే తీరుతాయనే భావనలో ప్రజలున్నారనేది స్పష్టమవుతున్న క్రమంలో త్వరలో ఎన్నికలు పూర్తి చేయాలనే డిమాండ్ అన్ని వర్గాల్లో కనబడుతోంది. చూశారుగా గ్రామానికి సమస్యలు. రానున్న ఎన్నికలపై గంపడి ఆశలు పెట్టుకున్న ప్రజలు ఇప్పటికీ ఇంకా ఎన్నికలపై స్పష్టమైన ప్రకటన రానప్పటికీ గ్రామాల్లో మాత్రం తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇక్కడున్న ఈ గ్రామానికి సంబంధించిన ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలకు సంబంధించినవే అయినప్పటికీ అవి అందుబాటులో రాకపోవడంతో చాలా ఏళ్ళుగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే రానున్న స్థానిక సంస్థల సంగ్రామానికి ఈ గ్రామ ప్రజల అజెండాపై రానున్న అభ్యర్థులు కానీ పోటీ చేసే పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. మరోవైపు ఈ అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే ఒక ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో ఈ పందిళ్ళ గ్రామానికి సంబంధించిన ప్రజలు మాత్రం ఈసారి ఖచ్చితంగా తమ సమస్యల పరిష్కారానికి ఎవరైతే ముందుంటారో వారికే తమ మద్దతు అని చెప్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.